హిట్ టీవీ ప్రేక్షకులకి ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వవసునామ సంవత్సరంలో మరి సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వాళ్ళలో? అలాగే ఆ మార్పులకు కారణం ఏంటి? మరి అలాంటి మార్పులు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ కూడా క్లుప్తంగా మీకు వివరించడానికి ఈరోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అసలు ఎలా ఉండబోతుంది అని కూడా చక్కగా మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. సార్, ముందుగా అంటే మనకి ఈ ఉగాది పండగ సందర్భంగా కూడా అందరు ఎదురు చూస్తున్నారు. ఉగాది నుంచే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది మాకని సింహరాశి వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందులో మీరు చెప్పే సూచనలు మా ప్రేక్షకులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఈ సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళలో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మరి ఎలాంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుందో మీ సూచనల ద్వారా మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయభిలాషి మీ ఎస్వి నాగనాథ్. సింహరాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సర సందర్భంలో వాళ్ళకి అష్టమ భావంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఓకే సార్. గురువు యొక్క స్థానము వాళ్ళకి వృషభంలో, కుజుడు యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, కేతు యొక్క స్థానం వాళ్ళకి కన్యలో ఉంటుంది. అయితే ఈ మే మాసంలో 18వ తారీఖు నుంచి 21వ తారీఖులో గురు సంచారము వృషభం నుంచి మిథునంలోకి, మీనం నుంచి వాళ్ళకి కుంభంలోకి రాహు సంచారం జరుగుతుంది. కన్య నుంచి సింహరాశిలోకి వాళ్ళకి కేతువు సంచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేతువు, నేను అనుభవంతో చెప్తున్నాను, కేతువు సింహరాశిలో ఎంత పవర్ఫుల్లో, ఎంత ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలు, గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మలు, గతంలో వాళ్ళు ఆచరించినటువంటి సెల్ఫ్లెస్ యాక్ట్స్ అంటారు, అంటే నిస్వార్థమైనటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు, వీటన్నిటికీ కూడా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చేటువంటి సందర్భం అని నేను బలంగా చెప్తాను. ఓకే సార్. చాలా మంది ఏమనుకుంటారంటే కేతు గ్రహము నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఆరోగ్య సమస్యలు, పూర్వజన్మ సంస్కారం తీసుకొచ్చేటువంటి గ్రహము కేతు గ్రహం. రాహుగ్రహం అంతా కూడా ఈ భౌతిక సుఖ సంతోషాలు, ఆబ్జెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాల్లో, ముఖ్యంగా ఇందులో అధికారము, హోదా ఇవన్నీ వస్తాయి, రాజకీయపరమైన గుర్తింపు ఇవన్నీ. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యయభావం, అంటే వీళ్ళకి వ్యయభావాధిపతి చంద్రగ్రహము ఒకటి వీళ్ళకి షడ్గ్రహ కూటమిలో ఉంటాడు. అంటే ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి కూటమి మీనరాశిలో ఉందండి. ఇది వీళ్ళు ప్రధానంగా తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాళ్ళు రాసి పెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు జూన్, జూలై, ఆగస్ట్ అండ్ వాళ్ళు జనవరి ఈ 4 మాసాల్లో వీళ్ళు ప్రధానంగా కొన్ని విషయాల్ని బలంగా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. దానికి వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఎలా యాడ్ అవుతుంది అన్నది కూడా చెప్తాను. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఒకటే ఒక సమస్య ఏంటంటే, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందో కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఆత్మవిశ్వాసమే చూడ్డానికి మూర్ఖత్వంలా కనిపిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసానికి మూర్ఖత్వానికి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది. ఈ థిన్ లైన్ని వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయంలో వాళ్ళ కోణం నుంచి మాత్రమే వాళ్ళు ఆలోచించి సందర్భాన్ని, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి దూకుడు స్వభావం ఉంటుంది వీళ్ళకి. సహనం తక్కువ. రెండోది మంచి కార్యాచరణ, 10 మందితో కలిసిపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళ మాట్లాడే పద్ధతి, వీళ్ళ కార్యాచరణని కూడా మౌల్డ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. చాలా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. మరి సమస్య ఎక్కడొచ్చింది వీళ్ళకి ఈ సంవత్సరంలో? వీళ్ళు ఎక్కడ వెనకబడతారు అనుకుంటే, వీళ్ళకి మెయిన్ ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక సాధన వీళ్ళు ఎందుకు చేయాలంటే, కేతు గ్రహం అక్కడికి వచ్చింది, ప్లస్ ఇంకోటి అష్టమంలో వీళ్ళకి శని కూడా ఉంటాడు, ప్రస్తుతం రాహు కూడా ఉంటాడు అక్కడ మే మాసం వరకు. ఈ యొక్క అష్టమ భావానికి సంబంధించింది, జీవిత భాగస్వామికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, మనము ఏమన్నా అన్ప్రెడిక్టబుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, ఇందులో వీళ్ళు ప్రధానంగా, మీకు వ్యయభావాధిపతి కూడా అక్కడ వాళ్ళకి చంద్రుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి భావోద్వేగాలకు సంబంధించినవి చాలా మందిని నేను చూస్తా. ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి చేసినటువంటి సహాయం,
వీళ్ళు ఒక హీరోయిజం లక్షణాలు ఉంటాయండి వీళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అవును అవుట్ ఖచ్చితంగా ఆఫ్ ద వే అవును. వెళ్ళి హెల్ప్ చేయడము, ఉమ్, వేరే వాళ్ళ సమస్యల్ని కూడా వీళ్ళని ఎత్తినేసేసుకోవడం. వాడు పట్టించుకోడు శుభ్రంగా, వాడు రాత్రంతా సమస్యలు చెప్పి బిర్యానీ తిని అవును పడుకుంటాడు. అవును వీళ్ళు రాత్రంతా ఆలోచించి వీళ్ళకి పొద్దున పరిష్కారం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. అవును. కారణం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా క్రియేటివ్గా చేయడానికి, ఇన్నోవేటివ్గా చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకొకటి కానీ కూడా మేము అబ్జర్వ్ అంటే చూస్తూ ఉంటాం కదా సార్ ఈ రాశి వాళ్ళని. ఉమ్, ఆ రాశి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ సింహరాశి అనగానే ది లయన్ అనుకుంటారు. ఆ ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళు. అంటే వాళ్ళకి ఉమ్. యాటిట్యూడ్లో ఉంటుంది మేడం. ఉంటది. యాటిట్యూడ్లో ఉంటుంది కానీ మనసులో ఉండదు. మీరు ఉమ్, చూడండి, మనసులో చాలా సింపుల్ ఉంటారు. వాళ్ళకి నచ్చంది ఏంటి, ఎదుటి వాళ్ళలో డాంబికం నచ్చదు, ఉమ్, పొగడ్తలు, అవును సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు వీళ్ళకి నచ్చరు. అవును అవును అది. సింపుల్గా ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటారు వీళ్ళు. ఉమ్, వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే వీళ్ళు వేసుకునే బట్టలు కానీ ఆహారంలో మీకు యాటిట్యూడ్ కమ్యూనికేషన్లో కనిపిస్తుంది. అవును కానీ లోతుగా వాళ్ళు అట్లా ఉన్నారా? ఉండరు. ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా విషయాల్లో, ముఖ్యంగా ఉమ్, ఈ భావోద్వేగాలకు సంబంధించినవి, ఉమ్, కుటుంబపరమైనవి, ఆ, అంతరంగికులు, ఉమ్, బంధువులు, సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు, వీళ్ళకి సంబంధించినవి అవును కేవలం వీళ్ళ యొక్క అతి ఉత్సాహము, ఉమ్, ఎదుటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం వీళ్ళకున్న అతి ఉత్సాహము, ఉమ్, సందర్భ సహితమైనటువంటి ఆలోచన లేకపోవడము, ఉమ్, మాటకారితనం, ఉమ్, ఈ మూడు వీళ్ళని రిలేషన్స్ నుంచి దూరం చేస్తుంది. అంటే వీళ్ళు ఎంతో ప్రేమించే వాళ్ళు, ఎంతో దగ్గరగా అనుకునే వాళ్ళు వీళ్ళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉంటది. ముఖ్యంగా చెప్పాను కదా, వీళ్ళకి ఉమ్, ఈ లక్షణాలని వీళ్ళు మెరుగుపరుచుకోవాలి, వీళ్ళ ఆచరణలో మార్పు తీసుకురావాలి. ఉమ్, మార్పు ఎట్లా కుదురుతుందండి, మార్పు ఎలా ఎలా సాధ్యమవుతుంది అంటారు. మార్పు సాధ్యం కాకుండా ఉండడం ఉండదండి. మనిషికి గొప్ప లక్షణం ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఉమ్, ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడు సన్నగిలుతుంది అంటే మన చుట్టుపక్కల పరిస్థితులంతా కూడా మనకి ఒక ఒక నిర్బంధితమైనటువంటి భావోద్వేగాన్ని సృష్టించినప్పుడు, ఉమ్, అంతకంటే ముందు ఆ సృష్టించబడినటువంటి భావోద్వేగం పరిస్థితుల కంటే ముందు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తేనే కదా మీరు అక్కడ ఇరుక్కునేది. అవును ఖచ్చితంగా. అవునా కదా? వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంటే ఎక్కువగా ఈ ఎమోషనల్ రిలేషన్స్ వల్ల ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి. ఉమ్, ఇది ఇందులో వీళ్ళకి ఈ సంవత్సరంలో సూచనప్రాయంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం చూడండి, వీళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి, ఉమ్, చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈసారి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ గురుగ్రహం వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం వ్యయంలో ఉన్నప్పటికి కూడా ఉమ్, మిథున రాశిలో ఉంటాడు. సో హైయర్ ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి, ఉమ్, లేకపోతే ఇంకేమన్నా కొత్తగా ఒక ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఏమైనా కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయడం, ప్రమోషన్స్ కోసం రాయడం, ఉమ్, ఫర్దర్ లైఫ్లో ఇంకేమైనా ముందుకు వెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు పనికొస్తాయి. ఉమ్, కాకపోతే వీళ్ళు అక్టోబర్ మాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత, ఉమ్, ముఖ్యంగా జనవరి వీళ్ళకి చాలా క్రిటికల్గా ఉంటుంది. క్రిటికల్. జనవరి క్రిటికల్గా ఉంటుంది. మెయిన్ వీళ్ళకి జూన్, ఉమ్, జూలై, జనవరి ఈ మూడు ప్రధానంగా వీళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి. గట్టిగా. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఒకటికి 2 సార్లు సహాయం అడిగితే తప్ప చేయకూడదు. ఓకే. వీళ్ళు అడగకుండానే చేసేస్తారు, తెలుసుకొని ఉమ్, అర్థం చేసుకొని. ఒకసారి ఉమ్, అడిగితే గ్యారంటీ చేస్తారు. చేస్తారు. దీనివల్ల వీళ్ళు కోల్పోయేది ధనం మాత్రమే కాదండి, ఉమ్, వ్యక్తులతోని వీళ్ళు రిలేషన్స్ కూడా కోల్పోతారు. వీళ్ళు చాలా ప్రయారిటీ ఓకే. ఇచ్చేటువంటి రాశి. రిలేషన్స్కి ప్రయారిటీ ఇవ్వడం, సోషల్ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయడం, సోషల్ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా బాగా బాగా కమ్యూనికేట్ చేస్తూ బాగా దూసుకుపోయేటువంటి లక్షణాలు ఉమ్, ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయి. ఉంటాయి. కానీ వీళ్ళు వీళ్ళు ఏది కోల్పోతారు అక్కడ అంటే ఈ విచక్షణ జ్ఞానం, సందర్భ సహితమైన విషయాల్ని కూడా వీళ్ళు అధిగమించేద్దాము. మీరు ఇందాక అన్నారు కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళకని, అవును ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తారు వీళ్ళు. అవును. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ లెసన్ నేర్చుకుంటారు, బాగా భావోద్వేగాల పరంగా బాగా దెబ్బతింటారు. ఉమ్, రికవర్ కానిటువంటి స్థాయికి కూడా వీళ్ళు రిలేషన్స్లో దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని గ్రహస్థితి చెప్తుంది. చెప్తాను. ఎందుకంటే ఇది ఓవరాల్గా ఇది ఒక్క ఉమ్, రోజుతోని మనం ఉగాది పండుగ రోజు ఒకటే కాకుండా ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం అంటే ఉమ్, మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఉమ్, వీళ్ళ గ్రహస్థితిని అంచనా వేస్తే నేను విశ్లేషించిన ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. వచ్చే సంవత్సరం ఆ, వరకు. వీళ్ళకి అష్టమ భావంలో కూడా శని ఉంటాడు మేడం. ప్రస్తుతం రాహు ఉన్నాడు అక్కడ. ఓకే. సో ఈ అష్టమ భావంలో కూడా శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఉమ్, సో వీళ్ళకి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కూడా చెప్పచ్చు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు జీవిత భాగస్వామికి తెలియకుండా వేరే వాళ్ళకి సహాయం చేయడం, ఓకే. ప్రైవేట్ లోన్స్ అంటే వీళ్ళ భాగస్వామికి తెలియకుండా లోన్స్ తీసుకొని క్లియర్ చేయడము, ఉమ్, వేరే ఇప్పుడు నేను మీకు సహాయం చేశాను, అది ఎట్లా క్లియర్ చేస్తాను? ఆ, ఒక కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ లోన్ తీసుకోవాలి. ఉమ్, ఈ ఈ ఆర్థికపరమైన విషయాల్లో సీక్రసీ వీళ్ళకి మంచిది కాదు. మంచిది. ఎందుకంటే ఇది అదే. ఇది ప్రధానమైనది. రెండో విషయం ఏంటంటే వీళ్ళు చాలా అంబిషియస్ కనిపిస్తారు కానీ వీళ్ళు అంత అంబిషియస్ కాదండి. ఉమ్, వీళ్ళు చాలా కొంచెం చెప్పాలంటే వీళ్ళు డ్రీమర్స్ అని కూడా చెప్పచ్చు. ఓహో. వీళ్ళ కళలు సార్థకం చేసుకోవడానికి అవుట్ ఆఫ్ ద వే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఉమ్,
కానీ వీళ్ళు ఈ కార్యాచరణలోకి వచ్చేటువంటి సమస్యలు ఇప్పుడు చేస్తున్నటువంటి పని కన్నా నేను భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తానటువంటి ఒక ఆశా దృక్పథంతో ఉంటారు, ఆప్టిమిజం. మీరు ఇప్పుడు చేసే పని సరిగ్గా చేయట్లేదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కెమెరామెన్ సరిగ్గా పని చేయట్లేదు, ఇప్పుడు మీకు జాబ్ పోయేటట్టు ఉంది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయేటట్టు ఉన్నారు అనుకుంటే నేను నెక్స్ట్ జాబ్ బాగా చేస్తానని అష్యూరెన్స్ ఇస్తారు తప్ప నువ్వు ఈ పని ఎందుకు సరిగ్గా చేయలేదు అన్న విషయానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఈ లక్షణాల వల్లనే వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నటువంటి శనిగ్రహము సప్తమాధిపతి కూడా అవుతాడు. ఈ రాశి వాళ్ళకి సప్తమాధిపతి కూడా అవుతాడు, షష్టమ సప్తమాధిపతి అవుతాడు. సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలని అన్ని సూచిస్తుంది. సో వీళ్ళకి రాహువు సప్తమంలో ఉంటాడు, కేంద్రంలో రాహువు ఈ రాశి వాళ్ళకి సప్తమంలో ఉండడం వల్ల వీళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళు ఏదైనా అచీవ్మెంట్స్ చేయడానికి, సోషల్ లైఫ్ ఐడెంటిఫికేషన్, ఎన్ని పర్సనల్ లైఫ్ డిజాస్టర్స్ ఉన్నా కానీ సోషల్ ఐడెంటిటీ మాత్రం వీళ్ళకి ఉన్నతంగా ఉండే అవకాశం బలంగా ఉంటుంది. సార్, మరి సింహరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలతో, ఆర్థిక సమస్యలతో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సంకల్పం తీసుకుంటే బాగుంటుందని మీరు ఎలాంటి సూచనలు సూచించబోతున్నారు సార్? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఒకటి గ్రహించండి, వీళ్ళు అపారమైనటువంటి స్వీయ సంకల్పము, నమ్మకం, అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి అని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. మరి నమ్మకం ఉన్నప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం ఎందుకు భావోద్వేగాల పరంగా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాము, రిలేషన్స్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మనం ఒక చిన్న సాధన ద్వారా మనం జీవితంలో ఎక్కడైతే మన సంకల్పం మనకి ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో, నిర్వీర్యం అవుతుందో, స్తబ్దంగా ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం కొంత మన సంకల్పాన్ని మెరుగుపరచుకోవడం కోసం చిన్న సాధన క్రియ చెప్తాను. ఇది మీ ప్రేక్షకులకి సాధనలో చాలా ఉపయోగపడుతుంది, చక్కగా ఉపయోగపడతాయి సార్. ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరూ కూడా గమనించండి, నేను ఆల్రెడీ మీకు మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఆల్రెడీ చెప్పాను. మీరు ఒక మాల తీసుకోండి, ఇటువంటిది. ఈ మాల తీసుకొని ఈ మాలని మీరు మంత్రోపచారణ చేసినా చేయకపోయినా, ఇది మతానికి కూడా సంబంధించింది కాదు, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇలాంటి ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు, మనం ఈ మాలను మూవ్ చేస్తున్నప్పుడు మనకి మన బొటన్ వేలు, మన చూపుడు వేలు, ఈ రెండిటికి స్పర్శ తెలుస్తుంది. ఈ స్పర్శ తెలిసేటప్పుడు మనం లెక్క పెడుతుంటాం మన బీట్స్ని. ఇది జరుగుతున్నప్పుడు ఇదేంటిది, మనం మనస్ఫూర్తిగా బుద్ధితో చేసేటువంటి క్రియ ఇది. ఇది స్పర్శ, ఇది మన చేతిలో ఉన్నది, ఇది మనం చేయాలంటే చేయొచ్చు, ఆపేయాలంటే ఆపేయచ్చు. సో ఈ క్రియని మనం చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మన శ్వాస మీద కూడా మన దృష్టి రావాలి. మనం ఈ క్రియ చేసేటప్పుడు స్పర్శ, చూపుడు వేలికి బొటన వేలికి ఉన్నట్టు స్పర్శ, ప్లస్ మనం ఈ బీట్స్ని మనం కౌంట్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మన శ్వాసక్రియ మీద కూడా మనము మన ఆలోచనని, మన ఏకాగ్రతని మరలించుకోవాలి. అంటే దీని మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. ఈ రెండిటితో పాటు మన మనస్తత్వం ఏంటి, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, మనం గతంలో చేసినటువంటి ఎన్నో పనుల్లో మన మనస్తత్వంలో ఉన్న బలహీనతలు ఎందుకు డామినేట్ చేసినాయి, మన బలాలు ఎందుకు మనకి ఒక ప్రేక్షక పాత్ర పోషించాయి అన్న విషయాన్ని, మన వ్యక్తిత్వాన్ని మన మనసులో గనుక మననం చేసుకుని మన బలం ఏంటి, బలహీనత ఏంటి, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సింహరాశి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటని ఈ వ్యక్తిత్వాన్ని మననం చేసుకుంటూ బ్యాక్ ఆఫ్ ద మైండ్, అట్ ద సేమ్ టైం మీరు ఈ మాలని మీరు కనుక స్పర్శ ద్వారా తెలుసుకుంటూ మీ శ్వాసక్రియ మీద మీరు ధ్యాస పెట్టండి. దీనివల్ల మీకు భౌతిక సుఖ సంతోషాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, భావోద్వేగాల్లో మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఈ గ్యాప్ క్రియేట్ చేయడమే ఈ అబ్జర్వేషన్ సెన్స్ యొక్క భాగం. ఇది ఈ అబ్జర్వేషన్ సెన్స్నే మనం పరిశీలన భాగం అంటాం. ఈ పరిశీలన భావమే మనిషికి ఆత్మకి ఒక ఆహారం లాంటిది, సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు దీన్ని. So you are focusing on your own practice, sadhana, mala. You are sensing it, and you are also equally focusing on your respiratory breathing. What you have to do is you have to recollect what all the strengths and personalities of yourself. ఈ మూడిటిని గనక మీరు ఒక క్రమ పద్ధతిలో గనక అనుభూతి 15 నిమిషాలు మీరు గనక పొందితే ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ గ్యాపే మీకు మీ యొక్క ఆత్మబలం, అదే మీ సంకల్ప బలాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది నేను చెప్పే దాంట్లో ఎటువంటి మాయా మంత్రాలు ఏమి లేవు. ఎక్కడో ఉన్న మనసు, ఎక్కడో ఉన్నటువంటి మీ బలము. చాలా మంది చూడండి, వాళ్ళ సంకల్ప బలాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని, సామర్థ్యాన్ని వేరే వాళ్ళని గైడ్ చేస్తూ, వేరే వాళ్ళకు డబ్బులు ఇస్తూ, వేరే వాళ్ళ దగ్గర గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు తప్ప అది వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి,
నాకు సంకల్పం నా దగ్గర లేనప్పుడు నా సంకల్పం నెరవేరదు. అవును. నా బుద్ధి నా దగ్గర లేదు, నా మనసు నా దగ్గర లేదు. కనీసం మీరు గనక ఈ యొక్క మాల మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ఏకాగ్రత అంతా కూడా మీ యొక్క శ్వాసక్రియ మీద పెట్టి మీలో బుద్ధిలో ఉన్నటువంటి లక్షణాలని గనుక మీరు గ్రహిస్తే ఉమ్, ఎక్కడో ఉన్నటువంటి మీ మనసు, ఎక్కడో ఉన్నటువంటి బుద్ధి మీ శరీరం దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ అబ్జర్వేషన్ సెన్స్లో ఎప్పుడైతే మీరు గ్యాప్ తీసుకుంటారో ఉమ్, ఆ గ్యాపే మీకు ఆత్మకి మీ యొక్క సంకల్ప బలానికి అది ఆహారం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ స్థాయి 15 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయండి, దానికి ఒక టైం అంటూ ఏమీ లేదు. మీరు బాగా చురుగ్గా ఉన్నప్పుడు, మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది గనక మీరు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అప్పటి వరకు మీకు ఎప్పుడైతే స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలం ఉందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తుంది. ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా గతంలో మీరు చేసినటువంటి పనులు, మీ పనులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు లైఫ్లో సక్సెస్ ఎందుకు రావట్లేదు, మీ వైఫల్యాలకు కారణం ఏంటి, ఈ విషయంలో కూడా మీకు స్పష్టత వస్తుంది. ఆలోచనలో స్పష్టత రావడమే కాకుండా బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. ఇది అన్సైంటిఫిక్ కాదు, ఇదంతా కూడా మీరు అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మీ యొక్క సంకల్పాన్ని మీరే పెంచుకుంటూ మీరే ముందుకు తీసుకెళ్ళడానికి. ఇందులో ఒక్క పైసా ఖర్చు ఉందా? అవును, నిజమే. ఒక్క పైసా నిజమే ఖర్చు సార్. లేదు. లేదు. కేవలం నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నము, అది కూడా మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. ఈ ప్రయత్నం ద్వారా మీకు జరిగేటువంటి మంచి తప్పకుండా నేను చాలామంది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్లో చూశాను, నేను కూడా ప్రాక్టీస్ చేశాను. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చెప్పే ఈ సంకల్పము నిజంగా నిజాయితీ అని చెప్పడానికి ఒక చిన్న లాజిక్ సార్. ఏంటంటే చాలామంది మీరు ఈ హోమం చేయాలి, ఆ యాగం చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలని ఖర్చుతో కూడుకునే చెప్తారు, అక్కడికి రమ్మని చెప్తారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే లైవ్గా మీరు అక్కడికి వెళ్ళరమ్మని చెప్తున్నారు, నేను మీ దగ్గరకు మీరు రండి చెప్పాను. అది ఇక్కడే యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీతో ఉండాలని జెన్యున్ గా ఇది నీతి నిజాయితీతో కూడుకున్న సాధన, ఇక్కడే సొల్యూషన్ ఉంది మీకు అని చెప్పేసి కూడా మీరు క్లియర్ కట్ గా చెప్పేశారు మా ప్రేక్షకులకి. మీరు అర్థం చేసుకున్నంత బాగా మీ ప్రేక్షకులు అర్థం చేసుకుంటే నేను ధన్యుడిని. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీ సూచనల కోసమే ఎదురు చూస్తున్నారు కాబట్టి మా హిట్ టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా మీరు ఇచ్చే సూచనలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి ఉపయోగకరమైన సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.